హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ ఆస్ట్రో వరల్డ్. నేను ఇప్పుడు మంత్లీ రీడింగ్స్ చేస్తున్నాను కదా, కానీ దానికి వ్యూస్ అంతగా రావు. కానీ చాలామంది అడుగుతారు, కానీ కమెంట్స్ చేయరు, ఏం చేయరు, జస్ట్ చూసేసి వెళ్ళిపోతారు. అంత కష్టపడి చేస్తున్నాను, 12 వీడియోలు చేయాలి మంత్లీ రీడింగ్ అంటే ఊరికే కాదు. కానీ ఎవరు లైక్ చేయరు, ఎందుకని? లైక్ చేయండి, కామెంట్ చేయండి దానికి. ఓకే, ఇప్పుడు నేను మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పేసి ఆ తర్వాత మంత్లీ రీడింగ్కి వెళ్తాను. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు, మానసిక అశాంతితో ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. కంపేర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇంకెవరితోనో కంపేర్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని చూస్ ఉన్నారు. మీ పర్సన్ ఫారెన్కి వెళ్ళాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు, అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా వీసా అది వచ్చేదాన్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరెక్కడ తన జీవితంలోంచి పారిపోతున్నారేమోనని భయపడతా ఉన్నారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే మీరు మీ పర్సన్తో మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు, మీ పనులకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు. అందుకని మీ పర్సన్తో మీరు టైం స్పెండ్ చేయటం లేదు. అందుకని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు తనను వదిలేసి వెళ్ళిపోతున్నారేమనుకుంటున్నారు. మీతో టైం స్పెండ్ చేయలేక మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, మీతో మాట్లాడలేక. అంటే ఇదంతా కొంచెం టైం వరకే ఇవన్నీ మాట్లాడాలి ఇదంతా. ఆ తర్వాత మీ కెరియర్కి మీ లవ్కి బ్యాలెన్స్ చేయాలి. మీరు ఇద్దరికి ఈక్వల్ టైం ఇవ్వాలి కదా. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు, రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు, రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా అని మీకు సందేహంగా ఉంది. మీరు రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు. మ్యూచువల్ ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు ఒకరికొకరు ఆఫర్ ఇచ్చుకోవాలి అనుకుంటా ఉన్నారు. అది బిజినెస్ ఆఫర్ అన్నా కావచ్చు, రిలేషన్షిప్ ఆఫర్ అన్నా కావచ్చు. మీ ఫోకస్ ఈచ్ అదర్ ఫోకస్, అంటే మీరు మీ పర్సన్ని మిర్రరింగ్ చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని మిర్రరింగ్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు, కానీ ఉందేమోనని భయపడతా ఉన్నారు మీ పర్సన్. అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్కి తన ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు, క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు, పొసెసివ్గా ఉన్నారు, ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, చేసి చేయటం లేదు, తన ఎనర్జీలో తను ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఈగో ఉంది, మీరు ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. ఎంపరర్ ఎంప్రెస్ కరెక్ట్గా ఉంది కదా. అండ్ మీకు హార్ట్ బ్రేక్ అయింది, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. ఓకే, మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు మీరు, కానీ ఇక్కడ ఏం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? పాస్ట్లో మీ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే, తన దారేంటో తనేంటో అని ఉంటారు. ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, తన డ్రీమ్స్ అన్నీ రియాలిటీకి రావాలి అని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, తను ఏమనుకుంటే అది అచీవ్ చేస్తారు మీ పర్సన్. ఓకే, మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది మీకు మీ పర్సన్కి, అందుకే మీ పర్సన్ని మీరు బాధ పెట్టుండొచ్చు, లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. అందుకే ఇక్కడ ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, అంటే మీ మధ్య బాండింగ్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. మీరు ఇప్పుడు మీ వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు. ఫ్యూచర్లో మీ నియర్ అండ్ డియర్తో ఎంజాయ్ చేస్తారు, లేదా మీ పర్సన్తోనే ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అది ఇది కావచ్చు, అంటే మీతో టైం స్పెండ్ చేయడమే మీ పర్సన్ విష్ కావచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ మీ పర్సన్ వస్తారో ఏమో తెలీదు. ఓకే,
హ్యాపీగా ఉన్నారు ఫ్యూచర్లో. మీ పర్సన్ ప్రెజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. ఇది మేబీ కార్డు. లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యరు. క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. ఎస్, మీ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలని ఉంది, కానీ ఇక్కడ పేరెంట్స్ అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ మధ్య, అందుకే కొంచెం డౌట్గా ఉన్నారు. కానీ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీ పర్సన్. ఇది మేబీ కార్డ్, ఎస్ కార్డ్. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి ఎన్ని రోజుల్లోకి వస్తారు? 9 నెంబర్ వచ్చింది. 9 డేస్, 9 అవర్స్, 9 డేస్ లోపల మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మ్యూచువల్ ఎనర్జీ. హీలర్ ఆఫ్ ద ఏజెస్. వావ్, మీ పర్సన్కి మనీ రాబోతుంది బాగా. మీ పర్సనే మిమ్మల్ని హీల్ చేసే పర్సన్ మీ పర్సనే. అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది? డోర్ టు రొమాన్స్. మీకు రొమాన్స్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు. మ్యూచువల్. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధించాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక తుఫాన్ లాంటిది జరగబోతూ ఉంది. అది జరిగాకే మీరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధిస్తారు. ఓకే ఓకే, అంటే ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవడము, లేదా ఏదో ఒకటి ఉంటుంది కదా, సంథింగ్ అలాంటిది ఏదో జరుగుతుంది. ఆ తర్వాతే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది? యానిమల్ స్పిరిట్, సెట్ హెల్తీ బౌండరీస్. కరెక్ట్ కదా? అంటే మీ ఇద్దరు ప్రేమించుకోవచ్చు, కానీ ఒకళ్ళ ప్రైవసీ ఒకళ్ళకు ఉంటుంది. అంతేగాని వాళ్ళ ప్రైవసీలోకంతా వెళ్ళిపోయి మీరు అధికారం చేస్తే ఆ రిలేషన్షిప్ పాడైపోతుంది. ఓకే, వాళ్ళని ఊరికే క్వశ్చన్స్ వేయకూడదు, ఊరికే టార్చర్ పెట్టకూడదు. పర్సనల్ హెల్తీ బౌండరీస్ ఉండాలి. అంటే హెల్తీ బౌండరీస్ అంటే మన మైండ్ అండ్ బాడీ హెల్తీగా క్లియర్గా ఉండాలి. హెల్తీ బౌండరీస్ ఎలాగా అనేది అందరికీ తెలుసు. ప్రాక్టికల్గా ఎలా పెట్టాలో తెలియటం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్, హూ యు ఆర్, వాట్ మేక్స్ యూ టు నో యువర్ సెల్ఫ్, హూ యు ఆర్, వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఏదైతే మీకు సంతోషాన్ని ఇస్తుందో మీరు తెలుసుకోవాలి. మీ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి, క్లియర్ ఐడియా ఉండాలి. మీరు పాజిటివ్గా నెగిటివ్గా మిమ్మల్ని ఏది ఎఫెక్ట్ చేస్తుందనే విషయం మీకు తెలియాలి. అంటే ఏదైనా ఒక విషయం మీరు పార్ట్నర్ దగ్గర నచ్చకపోతే వాళ్ళకి నో చెప్పగలగాలి. అది చెప్పకుండా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే అది అన్హెల్తీ బౌండరీ. ఓకే, మీకు ఇష్టం లేని పనులు మీ పార్ట్నర్ చేస్తూ ఉన్నారు, మీకు నో చెప్పగలిగే రైట్ ఉండాలి, చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అప్పుడే అది హెల్తీ రిలేషన్షిప్. లేకపోతే అన్హెల్తీ రిలేషన్షిప్. మీరు మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉండకూడదు. మీ ఒపీనియన్స్కి, అంటే మీ అభిప్రాయాలకి మీరు గౌరవాన్ని ఇవ్వాలి. రీజనబుల్ కాంప్రమైజ్ ఉండవచ్చు, చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ కావచ్చు. అంటే ప్రతి వ్యక్తి అనేది యూనిక్ కదా. ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు మీ ఫీలింగ్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడే అది హెల్తీగా ఉంటుంది. మీ అవసరాలు, మీ కోరికలు మీ పార్ట్నర్కి మీరు చెప్పగలగాలి. మీ పార్ట్నర్కి అర్థమయ్యేలా చెప్పగలగాలి. మీ కోరికలు మీ లోపలే పెట్టుకొని తీర్చుకోకుంటే మీ పార్ట్నర్ అంటేనే మీకు ఇష్టం లేకుండా పోతుంది. మీ జీవితానికి పర్సనల్ బౌండరీస్ పెట్టుకోవాలి అని మీరు అనుకుంటుంటే మీ కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. మీ పార్ట్నర్తో మీ కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. కొన్ని విషయాలు మీకు ఇష్టం లేకపోయినా మీ పార్ట్నర్ చేస్తూ ఉన్నారంటే ఇవి చెయ్యొద్దు, నాకు ఇష్టం లేదు అని మీరు చెప్పగలగాలి. లేకుండా బాధపడతా కూర్చుంటే కొన్ని రోజులకి మీ పార్ట్నర్ అంటేనే మీకు ఇష్టం లేకుండా పోతుంది.
అది అక్కడ హెల్తీ బౌండరీస్ అంటే అది. మీకు ఇష్టమైన వాటిని అలౌ చేస్తా, మీకు ఇష్టమైన వాటిని నో చెప్పగలిగే స్థితిలో మీరుంటే ఆ రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది. మీ పార్ట్నర్కి మీ అభిప్రాయాలు, మీ కోరికలు అన్నీ మీరు క్లియర్గా చెప్పగలగాలి. అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మీ పార్ట్నరు అలాగే ఉండాలి. మీకు తనకి ఇష్టం లేని వాటిలో నో చెప్పాలి, తన అభిప్రాయాలు చెప్పాలి, తనకి ఇష్టం వచ్చినట్లుగా తను ఉండనివ్వాలి. అదే హెల్తీ రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకునేది జరుగుతుంది. కమ్యూనికేట్ క్లియర్లీ, ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి మీ పార్ట్నర్తో. పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ సక్సెస్. మీరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది సాధిస్తారని ఏంజల్స్ చెప్తున్నారు. మీ పార్ట్నర్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంది, కానీ ఇప్పుడు ఏందో మానసికంగా బాధపడుతున్నారు. మానసికంగా బాధపడుతున్నారంటే మీ మధ్య హెల్తీ రిలేషన్షిప్ లేదు అని అర్థం. అంటే మీకు చెప్పుకోలేకపోతున్నారు. తన బాధ మీకు చెప్పుకోలేకపోతున్నారంటే మీ మీద నమ్మకం ఉంటేనే మీకు చెప్తారు. మీ మీద నమ్మకం లేకపోతే మీకు చెప్పుకోలేరు. ఓకే, ఆ నమ్మకం తీసుకురావాల్సింది మీరే. మీ పార్ట్నర్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. ఆర్ వి ఈ క్యూ ఎన్ సి ఏ జే డి కే ఎం ఎక్స్ ఈ హెచ్. ఓకే, ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ నేమ్ వచ్చి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.